ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు విద్యార్థులను కోరారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట మండలంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు వేదళ్ల చెరువు ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాల విమానాశ్రయ ఆవరణలోని ఎస్టీ గురుకుల పాఠశాలలను పర్యటించారు. గురుకుల పాఠశాల విద్యార్థులతో సమావేశం నిర్వహించి విద్యా ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం పాఠశాల వంట రూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యా వసతులపై విద్యార్థులతో మమేకమై ఆరా తీశామన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు వెదెళ్ల చెరువు ఎస్టీ కాలనీ ముంపుకు గురికాకుండా రిటర్నింగ్ వాల్ నిర్మించడానికి అధికారులకు సిఫారసు చేస్తామన్నారు. ఎప్పుడో నేను సార్ ప్లాంట్ అది లాస్ట్ చాలా కన్యాకుమారి ఉన్నాయా బాగా చక్కగా వండుతున్నారా? వేస్ట్ అవుతుంది ఏమైనా వదిలేస్తున్నారు పిల్లలు బాగా చేస్తున్నారు చాలా మంది నేను గమనించింది మండలంలోకి నేను కొత్తగా చేరాను తహసీల్దార్గా చేరినప్పుడు కొందరు ఎస్టీలు కనీసం ఆధార్ కార్డు కూడా అంటే దాదాపు 2011 నుంచి ఆధార్ కార్డు చట్టం అమలై ఇస్తున్నారు. బర్త్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా డ్రైవ్గా చేశాం జిల్లాలో. బర్త్ సర్టిఫికేట్లు కూడా పుట్టిన పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం ఇప్పుడు ఆధార్ అమెండ్మెంట్ యాక్ట్ ఆధార్ని సవరించారన్నమాట. సవరించిన దాంట్లో ఆధార్ తీసుకోవాలంటే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. వాటన్నింటినీ కూడా మీరు తెలుసు దాదాపు 2-3 నెలల నుంచి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మీకు బర్త్ సర్టిఫికేట్లు ఈ అఫిడవిట్లని ఇంకొకటి తిప్పించుకుంటూ ఉన్నారు. ఇవన్నీ వద్దు, అఫిడవిట్ అనేది అవసరం లేదు. మీరు పుట్టిన తేదీ ఏది ఇస్తారో దాన్ని ఆధారంగా చేసుకుని బర్త్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతాం. వీటన్నింటినీ కూడా మీకు తెలుసుకోవాలన్నా కూడా మీరు ఊర్లకు దూరం మన పాఠశాల వచ్చేసి చూడడం జరిగింది. విశాలంగా ఉంది, సదుపాయాలు ఉన్నాయని కాలేజీ తదితర విషయాల్లో కూడా సహాయం చేస్తారని చెప్పేసి వాటి కోసం కృషి చేస్తారని చెప్పి సార్ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్. ఇప్పుడు మనల్ని అందరినీ ఉద్దేశించి సార్ గారు మనల్ని ఉద్దేశించి మీకు ఇవ్వాల్సిన సలహాలు ఇస్తారని చెప్పేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షుడు వహించిన
ప్రిన్సిపల్ గారిని, సభాలంకరించిన గౌరవనీయ ప్రజలందరికీ, సోదరులకు ప్రిన్సిపల్ అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు, శుభాకాంక్షలు. చాలా సంతోషం ఈరోజు ఈ స్కూల్ చూడడం, అలాగే మీ అందరితో ఇంటరాక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి వాతావరణం స్కూల్ వాతావరణంలో చక్కగా చదువుకుంటున్నందుకు, అదేవిధంగా మిమ్మల్ని జాగ్రత్తగా చూస్తున్నందుకు సభను అలంకరించిన సభాధ్యక్షులు, గౌరవ అధికారులు, తహసీల్దార్ గారు, సిఐ గారు, ఇంకా మిగతా డిఈఓ, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ పీడీ గారు, గ్రామ ఉప సర్పంచ్, అలాగే గ్రామ పెద్దలు,